అందరికి నమస్తే. రుణమాఫీకి సంబంధించిన ఒక అప్డేట్ ఇది. రుణమాఫీ మూడో ఫేజ్ రుణమాఫీ కూడా టైం అయిపోయింది. ఆగస్టు 15 కోసం అంత సిద్ధమైంది. వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తున్న లెక్కలు, వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన లిస్టులు అవన్నీ కూడా మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఏమైందంటే అసలు ఒక్కసారిగా ఇంతమంది రైతులు ఎట్లా కోతపడ్డారు. ఒకసారి నేను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటే 22 జూన్ రోజు క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారే రుణమాఫీ గురించి ఒక స్పీచ్ ఇచ్చిండ్రు. ఆ స్పీచ్ తర్వాత మనం ఇది స్పీచ్ ఏమిదో వినండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. కటాఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం. ఓకే, 22 జూన్ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ రోజు చెప్పిన లెక్క మొత్తం 31,000 కోట్ల రూపాయలతో 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. ఇంకా 31,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 70% రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశం ఉండేది. అదే అరకొర 31,000 కోట్లు అనేది ఒక అరకొర పేమెంట్. ఎందుకంటే వీళ్ళ లెక్క ప్రకారమే 41,000 కోట్లు కావాలి. అట్లాంటిది 31,000 కోట్లు తగ్గిందంటే 10,000 కోట్లు తగ్గిందంటే చాలామంది రైతులు ఎగిరిపోతారు కదా అనిపించింది. ఇప్పుడు 31,000 కోట్లు కాదు, దాన్ని ఏం చేశారంటే మొత్తం కలిసి 18,000 కోట్లకు దించిర్రు. దగ్గర సగానికి దించిర్రు. 31,000 కోట్లు ఎక్కడ, 18,000 కోట్లు ఎక్కడ పోయినాయి పైసలు? 2 మంత్స్ అయిందా? జూన్ 22 అంటే జూలై 22, ఇప్పుడు ఆగస్టు, ఆల్మోస్ట్ ఒక నెలన్నర. జస్ట్ 1.5 మంత్లోనే మీరు క్యాబినెట్ మీటింగ్ తర్వాత కదా మాట్లాడింది. క్యాబినెట్ మీటింగ్ అంటే అందరు మంత్రులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కదా మాట్లాడింది. ఓ లెక్క పత్రం మీ దగ్గర ఉంది కదా, బ్యాంకర్స్ దానిలో ఉన్నారు కదా, ఫైనాన్స్ మినిస్టర్తో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా మీటింగ్లో ఉన్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి జీవో, అది శాసనం. నేను చెప్తే శాసనం అన్నారు కదా అప్పట్లో. అట్లా ఇది కూడా 31,000 కోట్ల రూపాయలకి వెళ్ళి సీఎం చెప్పిన 31,000 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లకి. ఎందుకంటే ఇప్పటికీ 12,000 కోట్లు అయినాయి. 2 విడతలు కలిసి 12,000 కోట్లు అయినాయి. 3వ విడత కోసం 6,000 కోట్ల రూపాయలు, నాకు తెలిసిన సమాచారం ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 6,000 కోట్ల రూపాయలు మూడోసారికి రెడీ చేసినారు. మొత్తం కలిసి 18,000 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. 6,000 కప్పితే 2,000 పెరిగినా కూడా 20,000 కోట్లకు మించి పెరగదు. కానీ ఇక్కడ ఉన్నదేమో 31,000 కోట్లు. ఒకేసారి ఇంత తేడా ఎందుకు వచ్చింది? అక్కడనేమో 41,000 కోట్లకి వెళ్ళి 31,000 కోట్లకు వచ్చింది. ఆడ 10,000 కోట్లు పోయింది. తర్వాత 31,000 కోట్లకి వెళ్ళి ఇక్కడ 18,000 కోట్లకు వచ్చింది. ఒకవేళ 20,000 కోట్లకు పోయినా కూడా దగ్గర 11,000 కోట్లు. ఇట్లయితే 13,000 కోట్లు లాస్. ఇట్లా 13,000 కోట్ల లాసు, అట్లా 10,000 కోట్ల లాస్. మొత్తం 23,000 కోట్ల రూపాయలు కట్ అయిపోయినాయి. 23,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయాల్సిన డబ్బులు ఏమైనాయి, ఎటు పోయినాయి అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే చాలా లెక్కలు చెప్పిండ్రు. అప్పుడు అంతకుముందు కేసీఆర్ ఏం చేసినా కూడా చెప్పిండ్రు. కేసీఆర్ మనకు తెలుసు, ఫస్ట్ విడతలు బాగానే చేసిండ్రు. సెకండ్ విడతకు వచ్చే వరకు 99,999 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ అయింది. ₹1 తక్కువ, ₹1,00,000. ₹1 ఏముందన్నదంటే ఆ ₹1 కనుక చేస్తే దగ్గర 7,000 కోట్ల రూపాయలు కావాలంట. ఆ డబ్బులు అడ్జస్ట్ కాక ఎలక్షన్స్ ముందు చేతులు ఎత్తేసిండ్రు. అందుకే 9,000 రూపాయలు కాకుండా 99,999 రూపాయల వరకు చేసిండ్రు. ₹1 వదిలేసిండ్రు. ఇప్పుడు ఏమైంది? 2 విడతల్లో కలిసి 28,000 కోట్లు చేసిండ్రు. ఫస్ట్ విడత 12,000 కోట్లు, సెకండ్ విడత 12,000 కోట్లు. సెకండ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా 7,000 కోట్లు వదిలేసింది వాళ్ళు. అట్లా మొత్తం 28,000 కోట్లు రుణమాఫీ చేసిండ్రు. చేసినందుకు ఆ జూన్ 22న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే, వాళ్ళు 2 విడతలు కలిసి 28,000 కోట్లు చేసిండ్రు, మేము 31,000 కోట్లు చేయబోతున్నాం ఒకటేసారి. ఇది దేశంలోనే హైలైట్, ప్లస్ తెలంగాణలో కూడా కేసీఆర్ చేసిన దానికన్నా మేము ఎక్కువ చేస్తున్నామని చెప్పారు. దీంతో అందరికీ అయిపోతుంది, రుణమాఫీ అయిపోద్ది అనుకుంటే లాస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు 11.5 లక్షల మందికి 6,000 కోట్లు, 1,50,000 వరకు అని చెప్పి 6.5 లక్షల మంది 6,000 కోట్లు. ఇంకా ఇప్పుడు 2 లక్షలు మిగిలింది, వాళ్ళకు 6 లక్షల మంది రైతుల వరకు వస్తారని చెప్తున్నారు. ఇది రుణమాఫీకి సంబంధించిన ఒక బ్రీఫ్ లెక్క. మొత్తం కలిస్తే కూడా 18 లక్షల రైతులకి వచ్చింది. రైతులు ఎంతమంది కట్ అయిపోయారు చూడండి. రైతులు ఎంతమంది కట్ అయిపోయారంటే
మొత్తం అకౌంట్లు 71 లక్షల అకౌంట్లు ఉన్నాయి. 71 లక్షలు. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఊరూరా ఎంతమందికి రుణమాఫీ అయింది. ఒక 100 మంది ఉంటే ఎంతమందికి రుణమాఫీ అయింది ఊర్లలో అనేది ఇది క్లియర్ లెక్క. 71 లక్షల అకౌంట్స్ ఉన్నాయంటే 71 లక్షల మంది రైతులు అప్పు ఉన్నట్టుగా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నట్టుగా బ్యాంకర్స్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్. ఆ 71 లక్షలకి వెళ్ళి 63 లక్షలు తగ్గించేసిండ్రు. 63 లక్షలకి వెళ్ళి 41 లక్షలు తగ్గించేసిండ్రు. 41 లక్షలకి వెళ్ళి డైరెక్ట్గా 18 లక్షలు తీసుకొచ్చేసింది. ఇది ఏ లెక్క చెప్పండి. 71 లక్షల రైతులు ఎక్కడ, 18 లక్షల మంది రైతులు ఎక్కడ? ఏ లెక్క ప్రకారం అయింది ఇది? ఆల్మోస్ట్ 0.5% అవుతుంది ఈ లెక్క ప్రకారం. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం రూపాయికు పావుల అంటే 100కు 25 మందికి మాత్రమే రుణమాఫీ అయినట్టుగా ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం చాలా రహస్యంగా చాలా దాచి సమాచారం బయటికి ఇవ్వకుండా అంత విషయాన్నంతా కూడా దాచిపెడుతున్నారు. ఎంతసేపటికి రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు తప్ప మరి ఈ రుణమాఫీ కానున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఇన్ని వేల కోట్లు మిగిలిస్తున్నారు కదా, 23,000 కోట్లు. ఓలా మనం 30,000 కోట్ల వరకు లెక్కేసుకున్నా కూడా 13,000 కోట్ల రూపాయలు. ఈ 13,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ పోయినాయి? అసలు ఏడికేలు వచ్చినాయి అనొచ్చు మీరు. ఏడికేలు వచ్చినాయంటే మరి మీ దగ్గర లెక్క ఉండదు కదా. మీరు 31,000 కోట్ల లెక్క అని మీరే కదా చెప్పింది క్యాబినెట్ సమావేశంలో. ఇది ఎవరి బలవంతంగా చెప్పించింది కాదు, అదేదో బలవంతంగా మైకులు పెట్టి మాట్లాడించింది కాదు. మీ అంతలకు మీరు ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో లెక్కలు చేసుకొని మొత్తం మాట్లాడుకున్నాం, అన్ని లెక్కలు చేసేసినాం, ఇంత తేలిందని చెప్పి 31,000 కోట్ల లెక్క మీరు చెప్పారు క్లియర్గా. చెప్పిన తర్వాత ఇప్పుడు ఫైనల్కి వచ్చే వరకు దానిలో సగానికి సగం తగ్గించేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఈ 18,000 కోట్ల దగ్గర ఆగిపోవద్దు. మీరు సంపూర్ణంగా రుణమాఫీ చేయాలనుకున్నప్పుడు మీ రూల్స్ గీల్స్ అవన్నీ పక్కన పెట్టి చేయాలంటే మిగతా డబ్బులు కూడా సమకూర్చాలి. సేమ్ టైం ఇక్కడ ఇన్ని లక్షల మంది మిగిలిపోతున్నారు కదా, ఈ లక్షల మంది కూడా చేయాలి. మీరు అన్న లెక్క ప్రకారం 18 లక్షలు పోయినా ఇక్కడ 20 లక్షల మంది, సగం మంది రైతులు అవుట్. సగం మందేనా? 71 లక్షల లెక్కేసుకుంటేనేమో 75% రైతులు అవుట్. మీరు చెప్పిన లెక్క ప్రకారం కూడా సగం మంది రైతులు అవుట్. డబ్బులు అయితాయని మీరు లెక్కలు వేసుకున్న తర్వాత కూడా దానిలోకి వెళ్ళి కటింగ్ పెట్టారు కదా. 31,000 కోట్లు అయితాయని మీరు లెక్కలు వేసుకొని మీరు అన్ని పంచనామాలు చేసుకున్న తర్వాత కూడా దానిలోకి వెళ్ళి కూడా కోత పెట్టి లాస్ట్కి దాన్ని తీసుకొచ్చి 18,000 కోట్ల కాను 20,000 కోట్ల కాను కోత కోయాలని చూస్తున్నారంటే ఇక రైతులకు రుణమాఫీ విషయంలో నేను ఈ మధ్యకాలంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఒక విలేజ్ పోయినా ఒక పని మీద పోతే ఆడ రైతులు కొంతమంది కలిసిర్రు, ఉన్నారు, మాట్లాడినరు, నేను మాట్లాడినా. దానిలో అయినోళ్ళు 3 ఉన్నారు, కానోళ్ళు 5 మంది ఉన్నారు ఆ గ్రూప్లో, నేను కలిసిన గ్రూప్లో. నేను అనుకున్నా రుణమాఫీ అయిన వాళ్ళు పక్కా సాటిస్ఫాక్షన్గా ఉంటారు, కానోళ్ళు మస్తు బాధపడతారు అని నేను అనుకున్నా. ఆడుకున్నాక చూస్తే అయినోళ్ళు ఏమంటారు తెలుసా? చేసినలే రుణమాఫీ, మా ఊర్లో ఇంతే అయ్యింది, మా తమ్మునికి రాలే, మా అన్నకు రాలే, మా ఇంట్లో రాలే, మా ఇంట్లో 3 ఉంటే ఒకరికి వచ్చింది. డైరెక్ట్గా దానిలో కొన్ని రీజన్స్ చూపిస్తున్నారు. కరెక్ట్ దానిలో ఏం రీజన్స్ అంటే నాకు చెప్పిన ఆయన చూపించిన ఆయన వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి చనిపోయిండు. ఆ పెన్షన్ 22,000 23,000 ఆమెకు వస్తుంది భార్యగా. ఆ రేషన్ కార్డులో ఆమె ఉంది, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు రేషన్ కార్డులో. కాబట్టి వాళ్ళకి ఎవరికి రుణమాఫీ కాలే. ఇది న్యాయమా? ఆమెకు వచ్చే 22,000తో ఆమె బతుకుతుంది. పంటకు లోన్ తీసుకొచ్చుకోకుండా వాళ్ళు పంట వేసే అవకాశం ఉంటుందా? లాజిక్. 22,000 ఒక పెద్ద ఆమెకు పెన్షన్ వస్తే ఇంకా ఆమెకు వేరే పెన్షన్ ఏం రాదు కదా, ఒకటే పెన్షన్ 22,000 వస్తుంది. 22,000తో ఆమె బతకాలి, ఆమె ఇంట్లో ఖర్చు పెట్టాలి, ఆమె మందులో ఖర్చు పెట్టుకోవాలి, పంటకు సరిపోతాయి పైసలు. అప్పు తెచ్చుకుంటేనే కదా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అప్లపాలు కావాల్సిందే కదా. ఇంకా వాళ్ళకి 38,000 ఏమో లోన్, 38,000 45,000 లోన్ ఉందన్నారు. పోయినట్టే కదా అది. దానికి ఏమని అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం క్లారిటీగా లేదు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది అని రైతులే అంటున్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అగ్రికల్చర్ మినిస్టర్ అయితే ఉత్తగా ఎంజాయ్ చేస్తున్నాడు. అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యిందనో కాలేదనో ఆయనకు బాధ ఏం లేదు. అగ్రికల్చర్ మినిస్టర్కి అయ్యో కాకపోయా కదా రైతులకు, మరి మాట్లాడదాం రైతుల తరఫున, ఆయనకు అట్లా బాధ ఏం లేదు. ఆయన బాధ అంతా కూడా ఏంటంటే ఏదో ఒకటి నడుస్తుంది, నాకు మంత్రి పదవి ఇచ్చారు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతవరకే ఉన్నది తప్ప ఆయన చెప్పేది ఆయన చెప్పిన గోల్డ్ లోన్లే కావాలి. ఆయన నోట్లోకి వెళ్ళి స్వయంగా చెప్పిన మాటలు, బంగారం తీసుకున్నా పాస్బుక్లు పెడతాం, పాస్బుక్లు బంగారం పెడితే మేము రుణమాఫీ అయిపోతుంది అన్నారు.
బయటికి చెప్పింది ఒకటి, లోపల అమలు చేసిన రూల్స్ ఎక్కువ. మిలిటరీ రూల్స్ ఇవి. మిలిటరీ రూల్స్ కన్నా ఇంకా దారుణం. మిలిటరీ రూల్స్ అన్న క్రమశిక్షణగా ఉంటాయి అవి. మిలిటరీ రూల్స్ కూడా అనొద్దు వీళ్ళని. ఇంకా ఏమనంటే ఆ రూల్స్ అనాలి వీళ్ళను. ఆ రూల్స్ అన్ని అమలు చేసి రైతులను అందరినీ అంతే, ఇక రైతులందరినీ లాస్ట్కి ముంచేసే కాడికి వచ్చింది. ఇది లెక్క. ఈ 13,000 కోట్ల రూపాయలు మిగిలిచిన డబ్బుల కథ ఏందో మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఈ 10,000 కోట్ల రూపాయలు పెడితే నాకు తెలిసి చాలా మంది రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.